ఏంటి ఈయన ఇంతవరకు కాలే చేయలే? ఒకసారి కాల్ చేద్దాం. ఎక్కడున్నారు? హలో, ఎక్కడున్నారండి? ఆఫీస్లో ఉన్నాను, లంచ్ చేస్తున్నాను. అవునా, తిన్నారా మరి? ఎక్కడ తింటున్నారు? హోటల్ నుండి ఆర్డర్ పెట్టుకున్నారా? లేదు, బామ్మగారు ప్రిపేర్ చేస్తారు. అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా తనే ప్రిపేర్ చేసింది. అయ్యో అవునా, బామ్మగారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి అసలు. సరే అండి, నేను బామ్మగారికి ఒకసారి కాల్ చేసి మాట్లాడుతా ఉంటా మరి. సరే జాగ్రత్త మరి. అమ్మయ్య, ఏదో ఒకలాగా ఇంటర్నల్స్ అయితే అయిపోయాయి. ఇప్పుడు మెయిన్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి. ఏమైంది దుర్గా, ఏంటి అలా ఉన్నావు? అదేం లేదే, నువ్వంటే టాపర్, ఎలా అయినా పాస్ అవుతావు. నేను ఎంత ప్రిపేర్ అయినా ఎగ్జామ్ హాల్కి వెళ్ళగానే చదివిందంతా మర్చిపోతాను. అలా ఏం లేదే, ఈసారి నీకు కొన్ని ట్రిక్స్ చెప్తాను, అవి ఫాలో అవ్వి ఈజీగా పాస్ అవ్వచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ వే, అలానే చెప్పు మరి. ఒకసారి బామ్మగారికి కాల్ చేద్దాం. హలో బామ్మగారు, ఎలా ఉన్నారు? అమ్మ జనని, బాగున్నా తల్లి, నువ్వెలా ఉన్నావు? నీ ఆరోగ్యం ఎలా ఉంది? బాగుంది బామ్మగారు, కానీ మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నట్టున్నావు. అయ్యో ఎందుకమ్మా, రామ్ ఫుడ్ విషయంలో అంటున్నావా? అవును బామ్మగారు, ఈ వయసులో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నట్టు అనిపిస్తుంది. అయ్యో పర్లేదమ్మా, నా ఆరోగ్యం బాగాలేనప్పుడు నువ్వు ఎన్నోసార్లు చేసి పెట్టావు నాకు. దాందేముందమ్మా, మేము చేసుకున్న దాంట్లోనే కొంచెం చేస్తున్నాను బాబుకి. థ్యాంక్ యూ బామ్మగారు, అర్థం చేసుకున్నందుకు. సరే అమ్మా, నీ ఆరోగ్యం జాగ్రత్త, మరి ఉంటాను. అలాగే బామ్మగారు. దుర్గా, నిన్నొకటి అడుగుతా, ఏమనుకో కదా? దుర్గా, కొంపతీసి ఆ జార్ అయితే నువ్వు తీయలేదు కదా? అంటే ఇంతకుముందు మనం చాలాసారి షాపింగ్కి వెళ్ళినప్పుడు నువ్వు ఎక్కువ గ్లాస్ ఐటమ్స్ తీసుకున్నట్టే ఐడియా. మేబీ అది నీకు నచ్చి తీసుకున్నావేమో అనే డౌట్తో అడుగుతున్నానే. నేనెందుకు తీస్తాని? అయినా తీసినా కూడా నీకు చెప్తాను కదా. అమ్మయ్య, అవునా? సరే నీ, అదిగో నాకు బస్సు వచ్చింది, నేను వెళ్తున్నాను. సరే నీ జాగ్రత్త. సారీ వేద, అనవసరంగా తీసాని. ఇప్పుడు అది ఇలా ల్యాబ్లో పెట్టాలి. ఈరోజు నైట్ ఈ ప్రాబ్లంకి ఎలా అయినా సొల్యూషన్ వెతకాలి.